నేను సార్ మీ మందు మీకేమైనా ఉందండి? నా మందు ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్లు అండి. మనో అప్పటికే ప్రసన్న కుమార్ వీళ్ళందరూ సీనియర్లు అండి. సో నన్ను ర్యాగింగ్ చేయడం మొదలెట్టారండి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలన్నారు. జూనియర్ నేను అసలు మందు తాగలేదండి. మందు పార్టీ కావాలంటే సరే నేను నా పేమెంట్లో వాళ్ళకి మందు పార్టీ ఎక్కడంటే కార్ పార్కింగ్ షెడ్లో పార్కింగ్ లాట్లో అక్కడ చీకట్లో కూర్చుని నేను తెప్పించి మనకు ఆ కుర్రాళ్ళతో చెప్పించి మందు తెప్పించి బ్రాందీ అనుకుంటానండి. వాళ్ళందరూ మొదలెట్టే నేను కూర్చున్నాను హాయిగా. వాళ్ళు ఇదేంటి నువ్వు కూడా తాగాలి అప్పుడే కదా పార్టీ అన్నారు. నాకు అర్థం లేదా, నేను స్పాన్సర్ చేస్తున్నాను కదా, నేను కుదరదని బెదిరించారండి. అప్పుడు నేను ఫస్ట్ స్టిప్ టేస్ట్ ఏం చెప్పమంటారా? ఒక ఎలకను చంపి ఒక ఎలక చచ్చిపోయిన ఎలకని ఒక గ్లాసులో నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుంది అది బ్రాందీ స్మెల్ అండి. దీనికన్నా ఎందుకు తాగుతున్నారు, ఇది టేస్ట్ బాగోలేదంటే నేను అక్కడ పెట్టారండి కార్పూస. నేనేంటంటే మందు తాగేవాళ్ళు ఒక 2 సిప్పులకి ఇలా వేసుకుంటారు. నేను ఒక్క సిప్పు తాగి ఒక గుప్పుడు తినేయడం, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ. మందు తాగింది ఏం లేదు కానీ మొత్తం ఇది ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వేటూరు గారు బూందీ పార్టీ మీది. వేటూరు గారు నేను జగదీష్ ప్రసాద్ అని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కదండి, ఆయన పోయారు. ఆయన నేను వేటూరు గారు మేము ఒక బ్యాచ్ అండి, మేము ముగ్గురం. వేటూరు గారు ఆయన కూడా తిరిగే రోజుల్లో తర్వాత వేటూరు గారు కూడా మానేశారండి వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత. అప్పుడు నేను ఎక్కువ రమ్ము అలవాటైందండి. ఒక 10 సార్లు 15 సార్లు తాగానండి రమ్మే. నేను తాగింది ఎక్కువగా రమ్మండి. తర్వాత ఒక గుడికి వెళ్ళి మూకాంబిక టెంపుల్ ఎందుకో నాకు మానేయాలనిపించిందండి. నేను మానేసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బ్రేక్ వచ్చిందండి. సో అదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నాకు ఒక 1 year తర్వాత నాకు పెళ్ళి అయిందండి. ఆ స్టోరీ ఏంటంటే నా వైఫ్కి నాకు పెళ్ళి అవ్వక ముందర తనకి మందు తాగేవాళ్ళు అంటే ఎలర్జీ అండి, అస్సలు ఇష్టం. సో నేను ఆల్రెడీ మందు మానేసి ఉన్నానండి. సో ఆ రకంగా అది కలిసిందండి, ఆటోమేటిక్ సరిపోయింది అది ఈక్వేషన్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు లేదండి. సో నేను మానేసి నేను లాస్ట్ మందు తీసుకున్నది మా ఫ్రెండ్ సురేష్ కుమార్ బలరామ్ వాళ్ళ పెళ్ళి తీర్థహಳ್ಳಿలో జరిగితే అక్కడ నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి మానేశానండి. దట్ వాజ్ 1990. అంటే ఎంత 34 years నుంచి నేను మందు మానేశాను.